ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరు బయట? హలో, డోర్ ఓపెన్ చేయండి. ఎవరున్నారు బయట? ఓపెన్ ది డోర్. తలుపు తెరవండి. హలో, తలుపు తీయండి. ఓపెన్ ద డోర్. అసలు నేను ఈ రూమ్కి వచ్చేలా చేసి రప్పించింది మీరే కదా డాక్టర్ గారు? పక్కాగా పథకం రచించి మీ వాళ్లతో బయట గడియ పెట్టించారా? తమరు దివి నుంచి దిగివచ్చిన మహిమాన్వితులైన దూతలని ఏకాంతంగా సేవలు చేసుకొని ఉపదేశం పొంది సన్యాసం పుచ్చుకొని కాశీ రామేశ్వరాలు తిరిగొచ్చి పీఠం పెట్టుకుందామని పథకాలు పన్నాను. పథకాలు తప్పుడు బుద్ధులు అంటగట్టడం తమరికి అలవాటైపోయింది. తమరి బుద్ధుల గురించి నాకన్నా అనుభవాలు ప్రత్యేకంగా ఎవరికుంటాయి? ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు సర్టిఫై చేసుకుంటే సరిపోదు. ఆథెంటికేషన్ ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి. మీరే ఈ ప్లాన్ చేసుంటారని నా డౌటు, అనుమానం మేడం గారు. మరే తమరంటే వాళ్ళ మాలిన ప్రేమానురాగాలుండి మనసున్న మహారాజువని మరువలేక మరచిపోలేక ప్రాణం లాగి ప్లాన్ వేశాను. మనసు విప్పి మాట్లాడాలని తలచి తలుపులు వేయించాను. గడియ వేయించి మరీ గడ్డం పట్టుకుని బ్రతిమలాడుకుందామని ఇక్కడికొచ్చేలా చేశాను. కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గుండాలా మాట అనడానికి. అవతల వాళ్ళ క్యారెక్టర్ని కించపరచడం మీ హాబీయే కదా, సిగ్గులేదు. మర్యాదగా మాట్లాడు. సిగ్గు గిగ్గు అన్నావంటే మర్యాద దక్కదు. మర్యాద అనే పదం పలకడానికి కూడా మీకు అర్హత లేదు. నా అర్హతల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. సంస్కారం లేని వాళ్లతో మాటలు అనవసరం. హోల్డ్ యువర్ టంగ్. నీపాటి సంస్కారం లేని వాణ్ణి కాను. సంస్కారాలు ఉన్నవాళ్లు సంసారాలు కూల్చుకోరు. నిందలేస్తే భరించి అవమానాలు చేస్తే సహిస్తూ మీ కాళ్ల దగ్గర పడుంటే సంస్కారం ఉన్నట? రాళ్లకు మనసు, జాలి, దయా, సంస్కారం ఉండవు. హద్దు మీరి మాట్లాడుతున్నావు. ఎవరు రాయి, ఎవరి మనసు పాషాణం? కన్న కొడుకుని వదిలేసి వచ్చిన నువ్వా? కొడుకు కావాలని ఆరాటపడేనా నేనా? బానిసలా పడుండు అని జుట్టు పట్టుకుని ఈడ్చి మూలన పడేసి ఇంత ముష్టేస్తా కుక్కలా పడుండు అని అండం మనసున్న మనుషులు చేసే పనే నాది. హ్యూమన్ బిహేవియరే నాది. ఆడదంటే చాలు మీ మగజాతికి నిందలు వేయడానికి చాలా తేలిక. అబద్ధాల్ని ఆధారం చేసుకొని మీరు ఎంత ఉక్రోషాన్నైనా చూపించచ్చు, కానీ నిజం తెలిసిన మేము నోరు మూసుకొని మౌనంగా భరించాలా? వామ్మో, వాల్యూమ్ పెరుగుతుంది కదా. బోన్లో చిక్కుకున్నా కరుచుకోరా. పోట్లాట స్థాయి పెరుగుతుంది కదా. ఏమైనా జరిగితే అరిచి అరిచి ఆయాసం వచ్చి వాళ్లే ఆగుతారు. కొంపదీసి కొట్టుకోరు కదా. కానీ కొట్టుకుంటేనైనా ఆవేశాలు తగ్గుతాయేమో. షట్ అప్. యూ షట్ అప్. గతంలో మొగుడు, ఇప్పుడు డాక్టర్. ఒక మగాడు అన్న గౌరవం లేదా నీకు? ఆడ మనిషికి మర్యాద ఇవ్వడం రాదా నీకు? నీ మాటలు ఏ మగాడు భరించలేడు. నీ చేతలు కూడా ఏ స్త్రీ సహించలేదు. స్టూపిడ్. యూ స్టూపిడ్, సాడిస్ట్, మేనర్లెస్. హేయ్. ఏంటి? హేయ్. ఏంటి చెప్పు. మీకెంత పౌరుషం ఉందో నాకు అంతే పౌరుషం ఉంది. పడుండడానికి ఇప్పుడు నేను మీ భార్యను కాను. మీకున్నపాటి రోషం, పౌరుషం నాకు ఉన్నాయి. మీరు గద్దిస్తే, గదమాయిస్తే కామ్గా ఉండను. నేను ఉండలేను కూడా. కొడతావా? కొడతావా? నువ్వు కొడితే నేను ఊరుకుంటానా? నువ్వు అంతకన్నా లీస్ట్.
కట్టుకుంటున్నట్టున్నారు శివ. తలుపులు తీద్దామా? ఏం పర్లేదు, ఇప్పుడు తెరిస్తే ఇద్దరు కలిసి మనల్ని కొడతారు. దెబ్బలు తగిలితే? ఇది హాస్పిటలే, చాలా మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు తిట్టుకొని కొట్టుకొని మనకు అనవసరం. మనకేం తెలియదు, మనకేం వినపడలేదు. నాకు భయంగా ఉంది శివ. నేనున్నాను కదా, నన్ను తెలుసుకో. ఏంటి? బ్రహ్మచారి ఆంజనేయుడితో సమానం. అర్చుడు. బుద్ధి జ్ఞానం లేని మనిషివి నువ్వు. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి నువ్వు. జగమండివి, పొగరుబోతుదనానికి స్పెసిమెన్వి. నువ్వు. ఈగోయిస్ట్వి, ఆలోచన లేని జడ పదార్థానివి. ఏయ్, సహనం చచ్చేలా చేయకు, ప్రళయం వస్తుంది. చిచి, నా ఫోన్ డెడ్ అయింది. ఒకసారి నీ ఫోన్ ఇచ్చలరా, కాల్ చేసుకోవాలి. తీసుకో తీసుకో తీసుకో. ఇదంతా ఆ శివగాడి డ్రామా అని నాకు డౌట్. వాడేగా ఇక్కడ పేషెంట్ ఉన్నాడని పంపించింది. నమ్మి వచ్చా. ఈ మెంటల్ దాని చేతిలో చిక్కా. వాడు పేషెంట్ అని చెప్పాడు కానీ మెంటల్ పేషెంట్ అని చెప్పలేదు. ఛ! ఈ గదిలో కంటే ఆ ఎర్రగడ్డలో చేర్పిస్తే బెటర్ అయ్యేది. అక్క అక్క, నీ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది అన్నావు కదా, నేను ఛార్జింగ్ పెడతాను, నువ్వు వెళ్ళిరా. సరే 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 సరే. గుడ్లేసుకొని ఎలా చూస్తుందో, ఆ గుడ్లు పీకి చేతిలో పెట్టాలనిపిస్తుంది. సాడిస్ట్. ఆ చూపుల్లో సాడిజం స్పష్టంగా కనిపిస్తుంది. కాళిక అవతారం ఎత్తితే కాని ఇలాంటి వాళ్ళు దారికి రారు. నా బుర్రకేం ఎక్కట్లేదు. బుర్ర ఉంటే ఎక్కడానికి. రే నిన్ను. అందుకేరా ఇంద్రనీళ్ళు చెప్పినట్టు నాన్నతో ట్యూషన్ చెప్పించుకోవాలనుకుంటున్నాను. బుర్ర లేని వాళ్ళకి అవతల వాళ్ళు ఎంత బుర్ర బద్దలు కొట్టుకొని చెప్పినా ఎక్కదు, ఎక్కే అవకాశం ఉండదు. రే నిన్ను చంపేస్తాను. కూల్ 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 కూల్. రిలాక్స్, కూర్చో. ఈ శివ అంకల్ ఒకరు ప్లాన్లు అంటూ మొత్తం నా టైం టేబుల్ అంతా మార్చేశారు. ఒసేయ్, అంకుల్ ప్లాన్ వర్కౌట్ అయితే మన లక్ తిరిగినట్టే, మనకి టైం కలిసి వచ్చినట్టే. మనం హాయిగా అమ్మా నాన్నలతో టైం తెలియకుండా హ్యాపీగా ఉండొచ్చు. నాకెందుకో అంకుల్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. చెప్పలేం, రివర్స్ అయినా అవ్వచ్చు. మీ అమ్మా నాన్నలు మామూలోళ్ళు కాదు, ఊహలకందని మనస్తత్వాలు గల మనుషులు. ఏ క్షణంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఎవ్వరికీ తెలియదు. సమరానికి దిగినా సమఉజ్జీల మధ్య సయోధ్య అంత తేలిక కాదు. ఏంటి తాతయ్య మా అమ్మా నాన్నల్ని విమర్శిస్తున్నావు? మీ అమ్మా నాన్నలు అవ్వకముందే వాడు నాకు కొడుకు కోడలు, వాళ్ళననే హక్కు నాకుంది. పిల్లల ముందు వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఊరుకుంటావా? నా దృష్టిలో వాళ్ళు పిల్లలు, మీరు పసిపిల్లలు. గదమాయిస్తే గడగడలాడాల్సిన వాళ్ళు మీరేం చేస్తారా? యుద్ధం ప్రకటిస్తాం. ఆహా, భీష్ముణ్ణి యుద్ధాలకు భయపడే ఘటాన్ని కాదు. తాతయ్య మర్చిపోయావా? నువ్వే మమ్మల్ని చిచ్చరి పిడుగులు అన్నావు, తట్టుకోలేవు తాతయ్య. మేము అసలు తగ్గేదేలే. పిడుగులు చేతిలో పట్టుకోగల శక్తి ఈ తాతకుందిరా. పిడుగుదాకెందుకు, ఇప్పుడు పిడుగు గుద్దుతా ఆపు.
ఆపు. మా డాడీ అంటావా? మా డాడీని ఓల్డ్ మ్యాన్ మా మమ్మీ డాడీ అంటావా? చాలురా ఇక చాలు. మా డాడీని అంటావా? ఆపండ్రా రే. గబాన చేయి జారిందనుకో ఈ మొసలాడి ఎముకలు విరిగిపోతాయి. మా అమ్మా నాన్నలంటే ఒరే ఒరే ఆపండ్రా. ఆపండ్రా. అమ్మయ్యా. ఇది అధర్మ యుద్ధం. అధర్మం ఏంటి? ఒక్కడి మీద ఇద్దరు అటాక్ చేయటం అధర్మం కదరా. చాలా సంతోషంగా ఉందిరా. వాళ్ళు మనతో కలిస్తే ఈ జీవితంలో కొత్త వసంతం వచ్చినట్టుంటుంది. ఆ సంతోషం నాకు బలాన్నిచ్చి 100 ఏళ్లు గ్యారంటీగా బతుకునిస్తుందిరా. ఏంటి అంతా చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు? మీరేమన్నా గుడ్ న్యూస్ తీసుకొస్తారేమోనని. ఏం జరుగుతుందయ్యా అక్కడ? డిష్యూమ్ డిష్యూమ్. మరెలా అంకుల్? వాళ్ళు మారేదెలా? మనం కలిపేదెలా? నో ప్రాబ్లం. ముందు అరుపులతో తెట్లతో స్టార్ట్ అయిన పోట్లాట కొట్టుకోవటం దాకా వెళ్ళింది. ఏంటి కొట్టుకున్నారా? బాహాబాహి కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వస్తువులు విసురుకుంటున్నట్టు శబ్దాలు వినపడ్డాయి. అలిసి ఆయాసపడే స్టేజ్కి వచ్చినట్టున్నారు. శబ్దాలు అరుపులు ఆగిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం అంతా నిశ్శబ్దం. కడుపులో ఉన్న కసి మొత్తం కక్కేసుకుంటున్నారు. డెఫినెట్గా వాళ్లలో రియలైజేషన్ వస్తుంది. రియాలిటీ వైపు చూస్తారు. తప్పొప్పుల మీద ప్రశ్న, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని నాకు నమ్మకం కుదిరింది. అదే జరిగితే వాళ్ళు తప్పకుండా కలుస్తారయ్యా. అందుకేగా ఈ పాటలు పిలిచి మరీ ఇద్దరిని గదిలో ఇరికించింది. ఎందుకైనా మంచిదనే చిత్రాన్ని అక్కడ పెట్టి మీకు వార్త చెప్దామని వచ్చాను. వాళ్ళని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంకుల్? సాయంత్రానికల్లా వాళ్ళలో పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అయి తీరుతుంది. వాయిస్లో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు మనం ఫీల్ అవ్వాలని నటించినా నటించొచ్చు. ఇద్దరూ అఖండులయ్యా. ఉండని రాదు, రాత్రి కూడా ఉండని. మనకేంటి నష్టం? వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అబ్బా, ఈ ఐడియా అదిరిపోయింది అంకుల్. చాలా బాగుంది. ఫుల్గా వర్కౌట్ అయి తీరుతుంది. మేము కూడా హాస్పిటల్కి వస్తాం అంకుల్. లెట్స్ రాక్ ఇన్ ద హాస్పిటల్. Yes. గుణ ఇవాళ ఇంకా ఇంటికి రాలేదేంటి? నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసే తరుణ్ సైలెంట్ అయిపోయాడెందుకు? ఈ మధ్య డల్గా కూడా కనిపిస్తున్నాడు. గుణ కూడా ఈ మధ్య సర్జరీలు, స్ట్రెయిన్, అలసిపోయాను సొలిసిపోయాను అంటున్నాడు. రేపో మాపో అయిపోతుంది అనుకున్న ఎంగేజ్మెంట్ వారాలకి వారాలు పోస్ట్పోన్ అవుతూ ఉంది. అసలు గుణతో నా పెళ్ళవుతుందా? ఈ బ్రతుకు అడవి కాచిన వెన్నెలైపోతుందా? ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే
అక్షరాల నువ్వే ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం గుణ గారికి గుణకి సారీ అంటూ ఇది ఎవరు రాశారు? హలో, గుణ ఫోన్ నీ దగ్గర ఉందేంటి? గుణ లేడా? అన్నయ్య ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఉన్నాడు. ఓ, సర్జరీలోనా? సరే, వచ్చాక ఫోన్ చేశానని చెప్పు. అమ్మయ్యా, నమ్మేసింది, ఇంక చేయదు. హలో, ఓపెన్ ద డోర్. ఎవరైనా ఉన్నారా? శివా, చిత్ర, డోర్ తీయండి. హలో, ఎవరైనా ఉన్నారా బయట? తలుపులు తెరవండి. హలో, శివా, చిత్ర, డోర్ ఓపెన్ చేయండి. అలా మైన బొమ్మలా కూర్చోకపోతే వచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. జాలి దయ కలదాన్ని చెప్పుకుంటే సరిపోతాయా? ఏదైనా చేతల్లో చూపించాలి. హలో, ఎవరన్నా బయట ఉన్నారా? కొంచెం డోర్ ఓపెన్ చేయండి. హలో. తలుపులు కందిపోతాయేమో అన్నట్టు అలా కొడతావే, కాస్త గట్టిగా అరువు. హెల్ప్, ఎవరన్నా బయట ఉన్నారా? కొంచెం డోర్ ఓపెన్ చేయండి. పెద్దగా అరువు. అలా పిల్లిలా మ్యావ్ మ్యావ్ అంటే ఎవరికి వినపడతాయి? నీ మాటలు సరిగ్గా నాకే వినపడడం లేదు. గట్టిగా అరువు. అయితే నువ్వే అరు. పెద్ద పులిలాగా గాండ్రించు. ఎవరొద్దన్నారు? రాకపోతే జాలేదా దయలేదా అని చెప్పి మళ్ళీ వెక్కిరింపులు ఎందుకు? వెక్కిరింపులు. హలో, ఎవరైనా ఉన్నారా బయట? మేము లోపలున్నాం. తలుపులు తీయండి. పులి గాండ్రించినా ఎవరు పలకడం లేదుగా. ఎవరికైనా వినపడ్డా పులి అనే భయంతో పరుగులు తీస్తారేమో. సమయం ఇది సమయమేనా? టెన్షన్ భయం లేవా నీకు? జననిని పిల్లి అన్నప్పుడు నాకు ఇలాగే అనిపించింది. అందుకే మాట జారే ముందు ఒకసారి ఆలోచించాలి అనేది. సర్లే, ఇప్పుడు మనం ఎలా బయటపడగలమో నీకేమైనా ఐడియా ఉంటే చెప్పు. అరవడం, తలుపులు బాదడం తప్ప మరో మార్గం నాకు తోచడం లేదు. హలో, తలుపులు తీయండి. తలుపులు తీయండి.
హలో 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 ఏం చేస్తున్నారు? డాక్టర్ గారు లోపలున్నట్టున్నారు. తలుపులు తీయమని అరుస్తున్నారు. అయితే తమరు తలుపులు తీయడానికి వెళ్తున్నారా? అవునండి. నేను ఇక్కడ లేనా? అరుపులు నాకు వినిపించట్లేదా? నాకేమైనా చెవులు పోయాయి అనుకుంటున్నావా ఏంటి? నాకేమైనా చెవుడు అనుకుంటున్నావా ఏంటి? వెళ్ళు, వెళ్ళి పని చూసుకోపో. సరే సార్. మీలో కాంప్రమైజ్ రియలైజేషన్ వస్తేనే తలుపులు తెరుచుకుంటాయి మై డియర్ అమ్మా నాన్నలు. అసలు మమ్మల్ని ఇలా గదిలో బంధించాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఏం చేయాలో అర్థమై చావడం లేదే. ఎలా బయటపడాలి? ఆ రోజు శివతో నువ్వెందుకు అలా మాట్లాడావు? ఏ రోజు? ఆ రోజే. ఆ రోజు అంటే? మన మధ్య గొడవకి కారణమైన రోజు. ఆ రోజు శివతో అసలు నేను మాట్లాడలేదు. నువ్వు కాకపోతే మరి శివతో మాట్లాడింది ఎవరు? నీ డూపా? తమరు ఎంత వెటకారంగా డూప్ అని అన్నా సరే అదే నిజం. మాట్లాడింది డూప్లికేట్ కావచ్చు. ఎవరా డూప్లికేట్? డూప్లికేట్లు ఫ్రాడ్లు నాకెలా తెలుస్తాయి? అదంతా నీకే తెలియాలి. ఏ ఆడపిల్ల భర్తతో విడిపోతే బతుకు బాగుంటుందని పెళ్లి చేసుకోదు. కలిసి ఉండాలని, జీవితం సంతోషంగా సాగాలనే కలలు కంటుంది. కర్మో విధో నాకు పెళ్లి చేదనుభవాన్ని మిగిల్చింది. నీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఉండగలవా జనని? కలిసి ఉండగలవా జనని?